అది పోగొట్టు బాదామల్లేసా బాదామల్లేసా బలకొరి రామల్లేసా
అన్న ఒక సెల్వి ఆడియన్స్ ఫోటో వేద వేద బ్రహ్మల్లానే రామ రామ బ్రహ్మల్ల తీసుకొని రామ తమ్ముడు నీవు ఎల్లి రాము నీకు దిగిరా తమ్ముడు నీవు ఎల్లి రాము ఎవరోరి తమ్ముడా రామ ఏమిరోరి తమ్ముడా రామ రామ అన్న చెప్పిన మాటలాట రామ రామ తమ్ముడు రామ రామ ఏమంటా ఉన్నాడమ్మా రామ రామ ఏమి మాటలంటే రామ
నీకు మెప్పుగా శివపూజా దేవుడా కట్టెలు కొట్టిన నాడు తాంబాలం ఇది ఆ తాంబాలం పట్టు బ్రాహ్మణం తీసుకొని వచ్చి దేవరాజు వల్ల చిత్రపటం పట్టుకొని ఇక్కడి దగ్గర వెళ్ళిపోదామని ఆ యొక్క జ్వరసరాలు పడతారా మనకి జ్వరసరాలు పడతాయి నన్ను పట్టుకున్నా నానే వీడికి డామా మైదోడు ఇప్పుడు Yeah.
మూడే గురుగులు కొడతల్లా పౌడానికి నాదల్లా పాయ గురుగులు కొడతల్లా పెద్ద కొన్నాడే పెద్ద కట్టుకు పెద్ద పులి కొట్టేసింది నడిపికొండ నాడే నాలుగు కట్టుకు నాన్న కొట్టేసింది చిన్న కొండ నాడే చిలకల కట్టుకు చిన్న పులి కొట్టేసింది అంటే పెద్ద పులి వచ్చిందంటే కడుపుకొండ అంటే నాన్న గడిచిందంటే చిన్న కొండ అంటే చిన్న పులి కొట్టిందంటే తండ్రి కాచిపోతే చిన్నతల్లికి జన్మించి తండ్రి లేకుండా కొడుకు కొడతాడేనన్నా తండ్రి లేకుండా కొడుకు పుట్టినంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు ఒక్కుముండ కొడుకులు కలిసి కొడు తిని కవరం వచ్చింది అనుకుంటారు కొడుకు అంటారు ఇత్తులేని చెట్టు ఎట్లా పుట్టింది ఎట్లా మారింది పూత ఎట్లా పోతుంది కాదు ఎట్లా కాదింది పండు ఎట్లా పండింది పండులేని ఎట్లా తిన్నారు పోతులేని ఆమె ఎట్లా కట్టింది తోడు పొట్టులేని ఇప్పుడు ఎట్లా కుదురుకుంది లేని చల్లడికి తెచ్చినావు తల్లి లేని కొడుకు ఎట్లా పుట్టిండ కొల్ల బామ ముద్దాయిన పట్టుకొని ముద్దాయిన ఏ పాటు ఉండే బాగా మోతు మోతు గింత ఉన్నాడా పిల్లలు గడ్డ గడ్డ ఒక తీరుగా ముద్దాయిన కాదు ముద్దాయిన ముద్దుకున్నాడు అంటే సూతనే పెట్టుకుంటాను ఏం చేసుకుంటావు ముద్దు ముద్దే మరి వేరే అనుకుంటారు ముద్దేనే ఏముంది
లేకపోతే దాని పేడ ముద్ద నీ పేడ ముద్ద ఇద్దరు దాడి ముద్దులేరా ముద్దాయన పట్టుకొని ఈదర పొన్నా తిప్పల పొన్నా ఓ గిద్దలకు సినిమా టాకీస్ లో పొన్నా మేజిండు అంటాను రంగు వాడుతున్నావు రంగు వాడుకుంటాయి అంటాను ఏం చేసిండే కూడా కొండ నేను చేసిన అంటే మీదేరు పెట్టిండు మీదేరు పెట్టిండు నడమే క్లీలు పెట్టుకొని నడకం వేసుకొని అచ్చా గొల్లబామ నీ గురికి చిన్న ఉన్నది నీ పెరుగు గట్టిగా ఉన్నది ముందర వచ్చిన్నది మున్నూరు అని ఆటో రాసి అన్న చెప్పు ఆటో రాసిస్తా అంటే వస్తామని నీకు ఎక్కడ ఏం దొరకలేదా కింది దొరకలేదా ఇది దొరకలేదా కానీ నైదే దొరికిందా నడిదే నాస్తావా కింద పెట్టినావు మీదే పెట్టిన నడిదే నాస్తావా ఏ దొరకలేదా ఎట్లుండేది మంచిగా ఇంకా మంచిగా ఉన్నది పులిసిపోయి ఉన్నది గడ్డల గడ్డలే జైనా జైనలే ముందరే ఉన్నది గొల్ల మామ లేవట్టిపోయి ధరచ్చిపోయి అంటే ఏంటి లేవట్టి పోసేది ఏంటిదే మరి సాయ కేతిలో లేవట్టి పోయి అంటా పుల్ల ఉన్నది ఏంటిదే సల్ల సల్ల నేను కూడా కదా అన్న నేనేమో అనుకుంటారు లేవట్టి పోయి అంటే పొద్దున లేచి నువ్వు ఒక పొట్టు పెట్టుకొని మందక ఒక్కొక్క పొట్టు పెట్టుకొని తల్లో తల్లని పాలో పాలన ముందుంటే మామ నిన్ను నమ్ముకున్నావు మనని మొన్న నమ్ముకున్నావు ఒక విత్తనం మంచి మాట లేకపోతే నీ పంచ వాళ్ళు కొడతాడా అత్తల్లా ఈయన ఏ పంచ వాళ్ళు కొడతాడు కింది పంచ వాళ్ళు కొడతానా మీది పంచ వాళ్ళు కొడతానా నడి పంచ వాళ్ళు కొడతాడా ఏ పంచ వాళ్ళు కొడతాడా నీ పంచ వాళ్ళు కొడతాడా లేకపోతే ఈయన పంచ వాళ్ళు కొట్టుకున్నాడా నా పంచ వాళ్ళు కొడతాను ఏ పంచ వాళ్ళు కొడతాను బంత అంటే బంత అంటే భేదం మరి ఎట్లా ఉన్నదంటే లేచి నేనేం చేస్తున్నంటే ఇక్కడి దగ్గర చిన్న వెళ్ళగా కుమ్మరి మాల పోయినటి అయినా 3 గురుగులు తీసుకొచ్చినాను 3 గురుగులై ముడ్లు కాల్చినాను కింద పెట్టి కాల్చిందే 3 పొక్కటాలు పెట్టినా ఇంగిల వంట ఎగ్గి కొత్తలు పెట్టి 3 పొక్కటాలు పెట్టినా కొత్తలుగా పెట్టి 3 గురుగులను అవిటిదే పెట్టిన పోలే ఒకదానిలో పాలు పోసినా ఒకదానిలో పెరుగు పోసినా ఒకదానిలో చల్ల పోసినా ఇంకా పెట్టిన మంచి మాట లేకపోతే మీ దిమిగడ పంట వల్ల కొడతానంటే కూడా ఇంకొక డబ్బును బతికిచ్చి బతికిచ్చి అది నేర్పులు నేర్పి అలాంటి మనసుని లక్కువ చేసి తన చేతులు తన నెత్తిన పెట్టి తన కాళ్ళకు తీపులు డబ్బిచ్చి అనంగా చల్లకొచ్చుకోకూడదా చాలా తెచ్చుకుంటుంది మా కాళ్ళు ఇచ్చుండే మళ్ళా గుడ్డ పాపం balik. Doon mati ko. నేను బడికోటేడు ఒకడో టీచర్ అయితే అందంగా గిట్నే చీర కట్టుకొని పోయినా ఆ రోజు నారాయణ పట్టు పోయినా ఇప్పుడు ఫ్రీ బస్ కదా అయితే నాకు సీట్లు దొరకదు అనుకొని నేను ఎగిరంగా బస్సు సీట్ల కోసం పోతాను నేను గాలిపటం మొక్కున్నాను ఇలా అమ్మకు రూపాయి ఇచ్చిన గాలిపటం కాడికి వచ్చాను గాలిపటం మొక్కున్నాను ఆ మున్న మలుపు వచ్చాను స్టిక్కర్ సెంటర్ కాడ ఇద్దరు హైదరాబాద్ కాడ అడ్డం వచ్చిన సింగుల కింద ఆయన పడ్డాడు సింగుల కింద పడ్డాక ఉడకపోయినాక అందుకే గిట్ అయినా మాగిన కొడుక లెక్క ఏం చూసిందో ఏమో సింగుల కింద పడ్డాక ఇక ఏమో చూసిందో ఏమో నిన్నే పెళ్లి చేసుకుంటా అంటే దాన్ని ఏం చూసినావు దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి బాగా అనుకున్నాను అందరికి చెప్పాను మొన్న తాడేదేవుడు ఎక్కడోడు కూడా చూస్తాను కదా నేను కాళ్ళు ఎక్కడోడు కూడా చూస్తాను కూడా అందరికి చెప్తాను అన్నాడు వరదలు అది పెట్టిన రొట్టు కొనుక్కున్నాం అన్నాడు
కొన్న నాయన సెల్లు మనకి పెళ్లి కొన్నాడు ఏ చిట్టి వరకు చిట్టి చిట్టి అన్న అంటే మరి ఎంత ఉన్నదంటే ఓసారేమో పంది అంటారు ఒగ్గు ముండ కొడుకులు ఓసారేమో పంది అంటారు ఓసారేమో తండ్రి కొడుకు అంటారు ఓసారేమో చిట్టి చిట్టి అంటున్నారు చిట్టి అంటే చిట్టి అన్న భేదం మరి ఎంత ఉన్నదంటే ఇక్కడి కాలమందు నీ బెల్ల మా పల్లె కనుక బెల్ల పట్టులో గొర్రెల గొర్రెలేవు బర్రెల బర్రె లేకపోతే గొర్రెలకు గొర్రె లేకపోతే మా చిన్నతనమాని గొల్ల మామ నేనేమి చేస్తుందంటే సంజలకెళ్ళి మంగళ మందులకెళ్ళి పొట్టి మరి గిరికెళ్ళి ఆసాల గిరికెళ్ళి పొట్టి మరి గిరికెళ్ళి ముకుందరెడ్డి ముకుందరెడ్డి మూల ముకుందరెడ్డి మూల గిరికెళ్ళి చిన్నగా మెల్లగా కోటి మరి ఏమయ్యా కోటి మరి 200 రూపాయలు ఇవ్వయ్యా 200 రూపాయలు అన్నవలే 200 ఇటువంటి మల్లన్న పట్టాలు వేసేంటే తాతల కాంచెల్లి పశువు గాని కొడుకుల గాని అల్లాని గాని బెల్లాని గాని నూనె గాని కొబ్బరికాయలు గాని అన్నాడు మల్లన్న పట్టాలు అయితే నాకర గొల్ల కొడుకు వచ్చిందంటే 5 రూపాయలు ఒక్క పిల్ల తల్లి గొర్రెని ఇచ్చేది అట్లా చిన్నగా ఒక 25 గొర్రెలు తీసుకొచ్చుకొని ఓట నిలుపుకొని ఓట నిలుపుకున్నాక నీ కామెకి మొక్కనంటే ఎందుకు మరి కామట కావాలని కట్టాను అది నీకు పెళ్ళవా మీ ఇద్దరికి పోతారు ఇద్దరు పోతుల పెళ్ళ దేవుల మాట వేసుకొచ్చేదంటే అంపుల పొన్న ఆయల పొన్న బిడ్డల పొన్న వీరుల పొన్న నిత్తొక్కదాన్ని బరకచ్చేదంటారా నిత్తొక్కదాన్ని బరకచ్చుడు కాదు నిత్తొక్కదాన్ని మంచి 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 గడ్డి కోసుకుంటా మంచి మంచి ఆకు గిట్ట పోసుకుంటా పిల్లలకి పెడితే మంచిగా మంది పెరుగుతారు కోసుకచ్చుడు అయితే బగ్గ కూడా బాగా బరుబచ్చడం మొత్తం బరకచ్చుడు కాదు నేను మేపుకుంటా ఎండుకపోతాను మంచిగా తినుకుంటా మెత్త ఒకసారి తినుకుంటా అంత మంచి మెత్త తింటాను కూడా పచ్చగా పోతాను గేరు రాంది రాంది లేదు రావాలి పిల్లగాడి ఎండలు తెస్తాను వారాలు ఎండకు పోయి కొంచెం కర్రగా అండి ఎత్తున్నాడు నీ మొగాని మూతి మెల్లపించే ముడినట్టు ఇల్లు రూపాయలు ఏ విధంగా తెరితే వల్ల బామ ఏమి చేసిందంటే ఇంత సవరత్య మంది లోపల సవరత్య కులువు లోపల ఇంత మందిరా నువ్వు వద్ద మాడతావా నేను వద్ద మాడతా దసరా మీద ఏమంటారు అతుకులో చూసుకోమన్నాడు మొలక గట్టి పట్టినాడు కావనుకున్నానికి మరి ఊరికి తిన్నాడు పావులు నేతి కూడా నాచుకున్నాడు తక్కలను రాయలేదు 2 తక్కలను రాయలేదు రాయలేదు 2 మల్లను రాయలేదు అటువంటి తెలుగు కళ్ళ కొల్ల బామ ఏమి చేసిందంటే వచ్చిన పావులు నేతి పొట్టును దసరా మీద అడిపింది ఒక పొట్టు అడిపింది పచ్చని పురి మీద ఒక పొట్టు చల్లగొంటారు నా చల్ల పాల్గొంటాయమ్మ పాలు పెరుగు కొంటారు నా పెరుగు నెయ్యి కొంటావమ్మ నెయ్యి కొంటా నేనే వాడకపోతే నువ్వు ఆ వాడకద్దావు చల్లంటే చల్లంట నువ్వు పెరుగంటే పెరుగంట నువ్వు నెయ్యి అంటే నెయ్యి అంట నువ్వు అదే నువ్వే వాడకమ్ముకుంటూ నేనకి వాడకమ్ముకుంటా నువ్వే వాడకమ్ముకో ఇప్పటిదాకా నేను నగపురంలో అమ్మచ్చిన ఇప్పుడు నువ్వు వీడి అమ్ముకోవే ఇక నేను అమ్ముకుంటా నేను ఆడమ్ముతా నువ్వే ఈడ అమ్ముకోవే చెప్పుకుంటా అమ్ముకుంటే చూసుకుంటాడు మరి ఏమనుకున్నాను గంట గింతేసి మంచి
అందరూ మా చుట్టాలే ఉన్నారు ఇందేసి మంది నన్ను గంట మాట అంటావా నీ సత్యమైన రొమ్మ దగ్గర అంతే లంచం ఉండదు సనుకుని ఉంటాను ఏమనుకుంటా లంచం ఉన్నా ఒక గుద్దే గుద్దిని అనుకో నెలవు కదా పిత్తాలే కొత్త పిత్త శివరాత్రి దాగాలి కట్టాలి శివరాత్రి నాడు ఆ పిత్తులు దాగాలి శివ ముడిసుకోవాలి అనకల పడితే ఉనకల విత్తాలి సభ్యుల ఊరంతా గబ్బు వాసన పట్టాలి నేను మొన్ననే తినంది ఓనంది మానంది కాశీ కలిసి 10 ఒక్క తీర్థ తిరిగి వచ్చిన కంకడి మట్టి అరకంకడ అయింది మట్టల కాల వాడి అంతా లంచం ఉండ ఉట్టి కాలే రావాలి లంచం ఉండ చెంపకుండా అందుకుంటే కంపలు ఏరుకోవాలి ఏం చేస్తావు నేను ఆ మెత్తగా మరి మా పిల్లగాడు ఎట్టున్నాడు చేతులు నస్తాడు వీడు డబ్బలా ఒకవేళ రాక కోపం వచ్చింది అనుకో ఏం చేస్తాడు అనుకున్నాను ఏం చేస్తాడు కొట్టన్నా ఇంటికి పోయి పెంట పొందనే కొడతాడు పెండాన్ని కొడితే పెండం ఖరాబ్ కాదా పెంట పొందని కొడితే ఆయన బల్బు ఆయన వస్తుంది అంత మొత్తం ఆయన ఉన్న అంత రాక దిగరాక కొడతాడు కంటే ఓటర్ ఎద్దనే వీడు చూస్తుంది నాకు లేకపోతే 10 మందినైనా కొడతాడు పోతే ఇంకో మందికి అధికారినే ఎవరన్నా అడ్డం వచ్చిననుకో అతను ఇస్తుంటాడు రాసుకున్నా రాసుకున్నాం అంటాడు నేరికేమో అతను అదే అయినది నేను వాళ్ళ నెంబర్ అయితే ఇక 3 నెంబర్ కాదే కులం బౌరంకుల కులం కాదే నాదెట్ల బౌరంకుల కులం అంటే అటువంటి ఇటువంటి గట్టక్కో కంచుకుంటో మోసకో ఇరకో ఇవకో అమ్మనక్కలు ఏమో చేస్తారంటే వీళ్ళ పేరు ఏం పేరో నాకైతే తెలియదు భూవన్న ఇంటికి పొద్దుకంగా వచ్చినాం కాడికి పోయినాం సుబ్బుయ్యం పట్టినాం మైల పోలు తీసినాం సుబ్బుయ్యం పట్టినాం నాగవెల్లి పట్నం వేసి లక్క పట్నం వేసినాం కచ్చి నాగవెల్లి పట్నం వేసినాం నాగవెల్లి పట్ట మీద కథ గమ్మత్ చేసి ఆడివేషం కట్టుకొని ఖుషి గమ్మత్ చేసిన వాళ్ళే ఎగ్దిరిన కాడికి వచ్చి భూవన్న కట్టం పెట్టమంటే భూవన్న ఇచ్చే భూవన్న మంచిగానే ఉంటాడు అన్న మంచిగానే ఉంటాడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే కూడా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దుకినాక బెల్లం మంచిగా తింటారు 1000 రోజులకు కాళ్ళు ఆరబెడతారు కలిగి దంబరెత్తారు తుప్ప ఆగి అంతా అనుకుంటా ఏం చేస్తారంటే మొక్కు ముండ కొడుకులు ఊరికినది దాగి కలిపొడిది కావాలి వచ్చింది అనుకుంటారు ఇల్లేమన్నా గడ్డ మొక్కులు వచ్చినాయా ఇల్లేమన్నా కట్టెలు కొట్టిర్రా ఇల్లేమన్నా పార పట్టి తగ్గిర్రా సచ్చిమైన తోలు పట్టుకొచ్చిర్రు టపా డబాని అట్టోడు చేసిండు చెక్క పలక పట్టుకొచ్చిర్రు 4 మూలన 4 పలకలు కొట్టిర్రు రామ అన్నారు వేసిర్రు అటు దింపిర్రు ఇటు దింపిర్రు వీళ్ళకి 20,016 అని గిట్టు ఉన్నది గిట్టు వేసి కూడా లేకపోదామమ్మా అంటే అప్పుడు వాళ్ళే ఉన్నది ఇప్పుడు అందరికి ఉన్నది అంటే అటువంటి ఎర్రగొల్ల కులానికి ఏమన్నా తక్కువ అంటున్నావా ఊరు కులాడు నా పేరు ఎప్పుడు బతుకుతాడు ఎవడు నీ పేరు ఎప్పుడు బతుకుతాడా మంది పిచ్చలోడు వాడేవాడు మందిచ్చోడు వీళ్ళందరూ నీ పేరు చెప్పుకొని బతుకుతాడు మందిచ్చడు అట్లా అందుకే అంటారమ్మా అరే పీకుడు కల పోతాను పీకుడు కల అంటారు అందుకే మామిడి పెద్ద పీకుడు అని పెట్టినా పీకుడు మీరు అనురు అయినా మనకి ఇల్లు లొటారా ఎందుకే నువ్వు ఇద్దరు సల్లం అమ్ముతాను నీ సల్లం మంచిగుందో నా సల్లం మంచిగుందో సరే చెప్పుకుందాం ఎవరు చూస్తారు ఈయన చూస్తారు ఇక ఎవరి మంచిది చెప్తావా దానికి మాట్లాడతావా తుచ్చవచ్చు మంచిగుందంటే ఈరాల మోడీనే మా శ్రీవారు హస్బెండ్ ఆయనే మా మొగడు ఒక్కడే గీతమంది మొగల్లో చేసుకున్నా ఒక్కడే అంజమండ గీతమంది మొగలు ఒక్కడే ఈయన కానీ ప్రేమకి ఇవన్నీ పిలుచుకున్నా ప్రేమకి ఏమంటే ప్రేమ ఇంకెందుకంటే ఏమంటా అంటే ఈయన పేరేమో చింటూ నా పేరేమో పప్పి అనుడుతో నేను పణం అంటే అవుతుంది బాగా అయినాక స్మాల్ గిలాస్ పట్టుకు వచ్చింది అనుకో పట్టుకొని ఇక మొత్తం నైస్ అవుతుంది నైస్ అయినాక నేనేం చెప్తా ఇక ఏం చేస్తా చేస్తా నేను చెప్తా సిగరెట్ ఉంటాయి మా వేరికేమో కూడా పెద్ద ఇదే ఉన్నట్టు
మొత్తం నాలుగు బిడ్డ. నీ లవ్ మ్యారేజ్ అయినా మళ్ళా మా లవ్ మ్యారేజ్. నువ్వు మంచం మీద అంటే నీ మోడు మంచం కాళ్ళ కట్టాలి అంటాడు. నువ్వు నాకు భయపడుతుంటే బాగా భయపడుతుంది. సప్పుడు ఓ సూత్తి నిట్టున్నాను సుబ్బు దెబ్బలు నన్ను ఇంకా దెబ్బ దెబ్బ కొడతాడే. ఎంతగానో కొడతావా? ఓ అట్లా కొడతాడు. మొత్తం ఈ పంత దెబ్బలే కానీ నాలుగనే తప్ప ఈ పంత దెబ్బలేని. అబ్బా ఎందుకు అంతగానో గుద్దుతాను గుద్దులు అయ్యాడు గుద్ద కొడుతుంది దానికి అంతగానో గుద్దాదు నొప్పులు పాలంటే తల్లన్నవు పాలంటే పాలన్నవు ఆలగొల్ల బాబా ఇంట్లో ఇస్తారే అత్తమ్మా. ఇంట్లో ఎందుకు ఇస్తారమ్మా? ఇంట్లో నాకు ఐదు వెళ్ళిపోయాడు శ్రీమంత్రి మూడేళ్ళు కొట్టాడు పౌడానికి 10 ఏళ్ళు కొట్టాడు. ఆడలేని సుఖము నేడు ఎక్కడికి వెళ్ళొచ్చింది. వారికి పూస వారికి చుట్టూ నస వారికి దేవుడికి కొడుకు ఎంత ఏం మాటి వాడమ్మా ఎంతటి లాగి వాడమ్మా కొడుకు ఎంత ఏం మాటి వాడమ్మా జగులకు చిన్న పెద్ద చుట్టూన్న ఆసన కనగాని నాగవల్లి పడ్డ మీద సల్లవరు సెలివేనా అయ్యో కొండడచ్చనే జాన కొండడచ్చను కొంగువట్టనే జాన కొంగువట్టను కొండడచ్చనే బామ కొండడచ్చను కొంగువట్టనే కరియ కొంగువట్టను కొంగువట్టనే సోరి కొంగువట్టను యా బామరవలారమ్మ అందరు పట్నం ఉన్న అందరు రావాలి బొట్టు పెట్టుకుంటారు. మరి ఇంకా ఆచరాంతులు ఆచరాంతులు రావాలి ఎవరన్నా ఇంకా ఆచరాంతులు ఆచరాంతులు ఇక్కడ రావాలి. అయ్యో వీడియో గజ్జల మీరు గీళ్ళు ఆశ్రమంతులు గజ్జల పెడితే రావాలి సైజు కష్టాలు బట్టలు పెట్టన్నాను పెట్టరు ఎవరైనా పెట్టచ్చు తీసుకు
కొత్తువాళ్ళ కప్పి పద్మక కొత్తువాళ్ళ పోయి అక్క అట్లే పోయి అక్క పట్టుతాయి జాతి పోయి అయినది ఎందుకు జాతి పోయి గైన తీసుకుంటే అట్టిగా ఉండడా మళ్ళీ అది కొంచెం అందులో పెట్టేదేనా మంచిగా పట్టి అది వచ్చినాక నువ్వు ఏం పోయా వీళ్ళు పోతారు లేరా ఇంటికి చైర్లు ఉన్నాయి కావాలని
అడుగుతుందా దేవుణ్ణి వచ్చింది బాయ్ అది కోల బాయ్ వీడియో సునీకి పట్టుకో బిడ్డ నువ్వు Sam.